నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి రథోత్సవం వైభవంగా జరిగింది. అశేష భక్తజనం నడుమ గోవింద నామస్మరణలతో జరిగిన రంగనాథుడి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువుదీరిన స్వామివారు అభయముద్రలో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలి రావడంతో వీధులు కిక్కిరిశాయి. రథంపై ఉప్పు, మిరియాలు చల్లి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. తొలుత విశ్వక్సేనారాధనతో కళ్యాణ వేడుక ప్రారంభమైంది. వేదోక్త మంత్రఘోషతో రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, కళ్యాణోత్సవ సంకల్పం, మహాసంకల్పం, మాంగళ్య ధారణం, ప్రధాన హోమం, పూర్ణాహుతి జరిగింది. స్వామి అమ్మవార్లకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తరపున వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాల నుండి వచ్చిన పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు. స్వామివారి కళ్యాణ వేడుకలను తిలకించారు. పెద్ద సంఖ్యలో విచ్చేసి భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అహోబిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు గరుడ వాహనంపై విహరించారు. ఉత్సవాల్లో ఆఖరి ఘట్టమైన గరుడోత్సవాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రహ్లాద వరద స్వామి విశేషాభరణాలతో అలంకృతుడై గరుత్మంతుడి వాహనంపై కొలువుదీరగా అర్చకులు డప్పు వాయిద్యాల నడుమ ఆలయ తిరువీధిలో ఊరేగించారు.
గరుడ వాహనంపై స్వామిని దర్శించుకున్న భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ భక్తిని చాటుకున్నారు. కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించిన గరుడ వాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు. ఆలయ మాడవీధుల్లో గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం నారసింహుని నామస్మరణతో మార్మోగిపోయింది. ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామివార్ల తెప్పోత్సవం, డోలోత్సవం నేత్రపర్వంగా కొనసాగాయి. ప్రధాన ఆలయంలోని ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ బ్రహ్మ పుష్కరిణి వద్దకు తెచ్చారు. పూలతో అందంగా అలంకరించిన హంసవాహనంపై ఆసీనులను చేసి బ్రహ్మ పుష్కరిణిలో 5 ప్రదక్షిణలు చేయించారు. అనంతరం కోనేరు మధ్యలో గల మంటపంలోని ఉయ్యాలపై స్వామివారిని ఉంచి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజాధికాలు చేసి డోలోత్సవం నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని నక్కలపల్లిలో శ్రీ భోగలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. అన్నమయ్య సంకీర్తనల నడుమ జరిగిన స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొడవటంచలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర వైభవంగా జరిగింది. తొలుత స్వామివారిని సుందరంగా అలంకరించిన రథంపై కొలువు తీర్చారు. స్వామివార్ల రథం ముందు హోమం చేశారు. అనంతరం రథంపై ఆలయ మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు. జాతరలో ప్రబల బండ్లు ఊరేగింపు, ఏనుగు వాహనాల కోలాహలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో తిరువీధి మహోత్సవం ఘనంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేశారు. వేదఘోష, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ 108 బంగారు సంపెంగలతో నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన సేవ నేత్రపర్వమయ్యింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో శివ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ విస్తరణ పనులు భాగంగా కళ్యాణ వేడుకలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఉదయం స్వస్తి పుణ్యాహవచనం, అంకురార్పణ, దేవతాహ్వానం, చండీ ప్రతిష్ఠ, శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి శ్రీ లలిత సహస్రనామ పూజలు, పరివార దేవతార్చనలు, వేద మంత్రాలతో నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే కళ్యాణ వేడుకల్లో భాగంగా శుక్రవారం శివార్చన వేదికపై స్వామివారి కళ్యాణోత్సవం జరగనుంది. ఆదివారం సాయంత్రం వేణుగోపాలస్వామి దేవాలయం వరకు రథోత్సవం, సోమవారం అవభృతం, ఏకాదశ వారణలతో కళ్యాణ వేడుకలు ముగుస్తాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో 12 ఏళ్లకోసారి జరిగే మహాకుంభాభిషేకం శుక్రవారం ఉదయం జరగనుంది. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో ఈ క్రతువు జరగనుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, సాయంత్రం 4 గంటలకు అంకురార్పణ మహోత్సవం జరుగుతుంది. 7న ఉదయం 8 గంటలకు పవిత్ర నది, సముద్ర జలాలతో అష్టోత్తర కలశ స్థాపన జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు మూలమంత్ర హవనం, ప్రదోషకాల పీఠ పూజలు నిర్వహిస్తారు. 8న ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, 9 గంటల 34 నిమిషాలకు మేషలగ్నంలో అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో కుంభాభిషేకం నిర్వహిస్తారు. శుక్రవారం నుంచి 3 రోజుల పాటు మహాకుంభాభిషేక ఉత్సవాలు జరుగుతాయి. 12 సంవత్సరాలకు ఒక మాట వీటన్నిటికంటే కూడా విశేషంగా కుంభాభిషేకం చేయాలనేటువంటిది ఆగమశాస్త్రంలో విహితమైనటువంటిది, విధింపబడింది. దీన్ని ఇక్కడ త్రిరాత్ర దీక్షతో చేయమని చెప్పి శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు ఆదేశించి ఉన్నారు. వారి యొక్క మంత్రాక్షతలు తీసుకుని వారి యొక్క ఆదేశానుసారంగా త్రిరాత్ర దీక్షతో దీన్ని చేయడం జరుగుతోంది. ఇందులో మొదటి రోజున గణపతి పూజతో ప్రారంభం చేసి చిట్ట చివరి రోజున పూర్ణాహుతి 8వ తారీఖు 9:30 సుమారుగా 9:30 ప్రాంతంలో ఇది అభిషేకంతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. 3 రోజుల కార్యక్రమము. మధ్యలో మూలమంత్ర హవనాలు, తర్వాత ఈ కలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపన వగైరా ఉదయం సాయంత్రం కూడాను విధి విధానంగా సాంప్రదాయం ప్రకారంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కుంభాభిషేకం జరగబోతూ ఉంది. 12 సంవత్సరాలకు ఒకసారి శుద్ధి చేసి తిరిగి పవిత్రంగా శక్తివంతమైనటువంటి ఆ తల్లి యొక్క శక్తిని మళ్ళీ దానికి చేకూర్చి మధ్యకాలంలో ఏవైనా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు జరిగినా వాటన్నిటి దోషాలను తొలగించి పరమ పవిత్రమైనటువంటి మహాశక్తిగా కనకదుర్గమ్మ వారి యొక్క కుంభాభిషేకాలని 6, 7, 8
3 రోజుల పాటు నిర్వహించడానికి ఆగమ శాస్త్రవేత్తలు, ఆగమ పండితులు, అలాగే ఈ ఆలయ పాలకవర్గం, చైర్మన్ గారు, సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం పలకడం జరిగింది. ఇప్పటికే కంచి పీఠాధిపతులైనటువంటి శ్రీ శంకరాచార్యులు వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వాస్తవానికి గతంలో వారు నిర్దేశించినటువంటి కార్యక్రమంగానే ఈ తేదీలను ఖరారు చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటూ ఉన్నాం. ఒంటిమిట్ట కోదండరాముడికి హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త పి ప్రతాప్ రెడ్డి, వెంకటలక్ష్మీరెడ్డి దంపతులు 3 బంగారు కిరీటాలను అందజేశారు. వీటి విలువ సుమారు 2,85,00,000 ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ కిరీటాలను డిప్యూటీ ఈవో శివప్రసాద్, ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, అర్చకులు శ్రవణ్ కుమార్, మనోజ్ కుమార్ సమక్షంలో దాతలు కోదండ రామాలయంలో అందజేశారు. 3 కిరీటాల బరువు 2.241 కిలోలు. బంగారు కిరీటాలు బహుకరించిన ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులకి ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఖమ్మం జిల్లా చింతకాని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ చెన్నకేశవ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దారి పొడవునా మహిళల కోలాటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.